గాయ్స్, రీసెంట్గా జీ5లో కాఫీర్ అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక పాకిస్తానీ అమ్మాయి ఇండియా పాకిస్తాన్ బార్డర్ని క్రాస్ చేసి ఇండియాలోకి వచ్చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ అమ్మాయి అలా బార్డర్ని క్రాస్ చేసి ఇండియాలోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి ఎవరు అండ్ తను ఎందుకు బార్డర్ని క్రాస్ చేయాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే బాగుందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో జర్నలిస్ట్ అండ్ లాయర్గా చేసిన మోహిత్ రైనా గారు అయితే చాలా బాగా పెర్ఫామ్ చేశారండి. ఇంకా పాకిస్తానీ అమ్మాయి క్యారెక్టర్లో దియా మీర్జా గారు అండ్ తనతో పాటు ఒక చిన్న పాప, వీళ్ళిద్దరూ కూడా పర్లేదు, బాగానే పెర్ఫామ్ చేశారు. అలాగే ఇందులో క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చిన ఎమోషన్ చాలా బాగా పండింది అండ్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సీన్సే కానీ, బార్డర్ క్రాసింగ్ సీన్సే కానీ, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులోని బీజిఎం, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విజువల్స్ ఇవన్నీ కూడా పర్లేదు, డీసెంట్గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక రెండే కనిపించాయి. అవి ఏంటంటే, మూవీ స్టార్టింగ్లో ఒక 15 మినిట్స్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం స్లో పేస్లో రన్ అవుతుంటాయి అన్నమాట. అలాగే కొన్ని ప్లేసెస్లో తెలుగు డబ్బింగ్ కూడా అస్సలు సింక్ అవ్వలేదు అండ్ తెలుగు వెర్షన్ సాంగ్స్ కూడా వినడానికి అంతగా ఏం బాగాలేవన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ కాఫీర్ అనే మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే బాగుందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.